హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన లంచ్ చూద్దాం రండి. బీరకాయ పచ్చి రొయ్యలు కర్రీ చేస్తున్నానండి. నిన్న సాయంత్రం 4కి వచ్చినాయండి. నిన్న 4ంటికి వస్తే తీసుకున్నానండి. రొయ్యలు ఒలిసి డ్రీలో పెట్టాను ఫ్రెండ్స్. మార్నింగ్ తీసినవి. ఇప్పుడు బీరకాయని పచ్చి రొయ్యలు కర్రీ చేద్దామని దానికోసం ఒక 4 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 టమాటా. ఓకే ఫ్రెండ్స్, కూర ప్రిపేర్ చేద్దామండి. బాండి పెట్టి దాంట్లో ఒక 5 స్పూన్లు నూనె వేసాను ఫ్రెండ్స్. రైస్ అయితే అయిపోయిందండి. నూనె మరిగిపోయిందండి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందామండి. బాగా మరిగేదాకా మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే అండి, ఉల్లిపాయలు చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు మగ్గినాయండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దాం. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. దీన్ని మంచిగా ఫ్రై చేద్దాం. తర్వాత దీంట్లో కొంచెం పచ్చిరొయ్యలు వేసి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేదాకా కొంచెం పచ్చివాసన అయిపోయేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకున్నామండి. మూత పెట్టేద్దాం. ఓకే అండి, రొయ్యలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా. దీంట్లో మనం టమాటాలు వేద్దామండి. 2 టమాటాలు కోసుకున్నాము. దీంట్లో కూడా కొంచెం వాటర్ శాతం తగ్గేదాకా మనం ఫ్రై చేద్దాం. ఈలోపు మగ్గుతుందండి, మూత పెట్టేద్దాం. ఓకే అండి, టమాటాలు కూడా మగ్గినాయి కదా. దీంట్లో బీరకాయ ముక్కలు వేసేద్దామండి. బీరకాయలో కొంచెం వాటర్ శాతం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం మగ్గనిద్దామండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపు మగ్గాలి బాగానే. ఓకే అండి, బీరకాయ బాగా మగ్గిపోయింది. దీంట్లో ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నామండి. దీంట్లో వాటర్ కొంచెం వేస్తాను అంతే అండి, ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని దీంట్లో పెద్దగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బీరకాయలు అప్పుడే బాగా స్మాష్ అయిపోయింది, అందుకని కొంచెం వాటర్ వేసుకున్నామండి, ఎక్కువ వద్దు. దీన్ని ఒక 10 నిమిషాలు అయితే కర్రీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయిందండి. బీరకాయ పచ్చి రొయ్యలు దగ్గరికి ఎగిరిపోయిందండి. నూనె కూడా పైకి వచ్చేసింది. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.